జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం కూడా ఈ సమయంలో కొంత సమయం దేవుని మాట్లాడటానికి సిద్ధపడదాం. ఓకే, ఈ సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి మనము చదువుకుందాం జాగ్రత్తగా. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తమ ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. బాగానే ఈ మాట అన్నది. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భంను బట్టి ఈరోజు మనము ఈ మాటలు శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యము అపోస్తుల కాలములలో అప్పుడే అలా సంచరించుతూ జరుగుతూ ఉన్నది. మా జాగ్రత్తగా కొంత సమయం వినండి. అపోస్తుల కాలంలో అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఎత్తబడిన తర్వాత శిష్యులందరినీ కూడా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు శిష్యులందరూ కూడా సువార్త చెప్పడానికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు తన జీవితంలో పౌలు అనేటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలును ఏర్పరచుకొని అతనిని కూడా సువార్త కొరకు నియమించుకున్నాడు. ఈ సౌలు ఎలాంటి వాడంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళను కొట్టేవాడు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద లేనిపోని అపనిందలేసి వాళ్ళను బాధలు పెట్టి వాళ్ళను కఠినంగా శిక్షించేటువంటి వాడు. ఈ సౌలును కూడా యేసు ప్రభు దర్శించి పౌలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ పౌలు ఏమి చేయటం ప్రారంభించాడంటే, ఈ రోజుల్లో మనం చేస్తున్నట్టుగా సువార్త జరిగేది కాదు. ఈ రోజుల్లో మనము ఇలాగా బాక్సులు పెట్టుకొని పోయి లైటింగ్ ఏది జరిగేది కాదు. ఆ రోజులు ఏమీ లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఎలాగైతే మేము ఈ కుటుంబంలోనికి వచ్చి ఈ గృహంలో వాక్యం చెప్తున్నామో అలాగే ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళు అక్క? 2 ఉంటారో 3 ఉంటారో 10 మంది ఉంటారు, అంతమంది ఉంటుండగా ఇలా మనం కూర్చున్నట్టుగానే కూర్చుని ఇంటిలో కూర్చొని ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్తుండేవాడు. ప్రతిరోజు కూడా రొట్టె విరుస్తూ ఉండేవాడు. దేవుని యొక్క మాటలు అర్థం చేసుకున్నప్పుడు రొట్టె విరిచి ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నారు.
ఇలాగా ఆయన ఆయా ప్రాంతాలకు వెళుతూ ఆయా ప్రదేశాలకు వెళుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పౌలు కొరింథీలోకి వెళ్ళినప్పుడు అక్కడ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా అకులా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళు రోమా దేశంలో నుంచి చెదిరిపోయి ప్రాంతంలోనికి వచ్చారు. రోమిల కాలంలో ఆ రోజులలో అక్కడ ఆ చక్రవర్తి కాలంలో అగస్టిస్ చక్రవర్తి కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఎక్కడో అక్కడ చెదిరిపోయారు, అటు ఇటు చెదిరిపోయారు, చల్లా చెదిరిపోయారు. అక్కడ నుంచి వీళ్ళు జీవనోపాధి కొరకు ఈ ప్రాంతంలోకి వచ్చి నివాసం చేస్తుంటే ఇక్కడ వీళ్ళ దగ్గరికి పౌలు గారు వచ్చి వాళ్ళకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళ సువార్త ప్రకటన ప్రారంభించినప్పుడు వాళ్ళు కూడా పౌలు చెప్పిన మాటలని యేసు ప్రభుని అంగీకరించారు. ఎవరిని? యేసు ప్రభు. అంటే అంతకుముందు వాళ్ళు దేవుని నమ్మారు కానీ యేసు ప్రభువుని అంగీకరించరు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభుతో మాకు పని లేదని ధర్మశాస్త్రాన్నే పాటించేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు గురించి వాళ్ళు విశ్వసించడం ప్రారంభించారు. ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వసించడం ప్రారంభించారో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లోకి మేము వచ్చామనుకోండి, మీరు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మీకు యేసు ప్రభు గురించి చెప్పాం ప్రారంభంలో వచ్చినప్పుడు. చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత మీరు ఏం చేశారంటే మనకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేపించి బాక్సులు పెట్టించి వాక్యం చెప్పిస్తుంటారు. ఇంటే వింటారు లేకపోతే లేదని. అప్పుడు అలా కాదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పగులంతా ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇదిగో పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ నైటు వాళ్ళ ఇంట్లో కోరిక ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పేవాడు. వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చి పంపించేవాడు. కాబట్టి అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడికి అలెగ్జాంద్రియా వాడైనటువంటి అపోలో అనేటువంటి ఒక యూదుడు వచ్చారు. ఇతను యూదుడు అంటే యేసు ప్రభువును నమ్మని వాడు. యేసు ప్రభువుని నమ్మను కానీ మరి ఎవరిని నమ్ముతాడు? దేవుడిని నమ్ముతాడు. దేవుడు ఏంటన్నా యేసు ప్రభు ఏంటంటే ఇక్కడ రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. మనందరికీ ఏంటంటే ఇక్కడ ప్రపంచం మొత్తానికి దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ యేసు ప్రభుని ఒప్పుకోరు. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, మీరు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని అంటారు. ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకోండి, అన్న తెలుసు దేవుడు ఉన్నాడు అంటాడు, ఊరొక దేవుడు ఉన్నాడు అంటారు. కానీ యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కూడా అయ్యాయి. ఎలా అంటే దేవుడిని నమ్ముతున్నారు కానీ యేసు ప్రభుని నమ్మమంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు యేసే దేవుడని వాళ్ళకి తెలియజేయాలి. యేసు ప్రభువే దేవుడై ఉన్నాడు, ఆయనే సర్వలోక మానవాళి పాపముల కొరకు వచ్చినవాడు, ఆయన నమ్ముకుంటేనే మనం పరలోకం పోతామని తెలియజేయాలన్నప్పుడు ఇక్కడ అపోలో అనేటువంటి ఒక ఆయన ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో సమాజ మందిరంలోనికి వెళ్ళి వాళ్ళందరికీ ప్రకటిస్తున్నారు. సమాజ మందిరం అంటే మన చర్చిలే, అంటే అందరూ సమాజంగా కూడుకునేటువంటి మందిరాన్ని సమాజ మందిరం అంటారు. కానీ అక్కడ సమాజ మందిరాల్లో కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బాగా ఆలోచించి గమనించినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాళ్ళు. ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు యెహోవాను దేవుడిగా ఆరాధిస్తూ యెహోవాను నమ్ముకొని ఆ దాని ప్రకారం వెళ్ళిపోతుండేవాళ్ళు. బలులు అర్పించడం కానీ నైవేద్యములు అర్పించడం కానీ చేసిన పాపాలు చేయటము, సాయంకాలం రావటము, ఏదో పావురాన్ని కానీ దాన్ని కానీ అర్పించడము, పాపం ముందని చెప్పుకోవటము, పండగలను ఆచారాలను అమావాస్యలను పున్నములను ఉత్సవాలను ఇట్లా జరిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏమంటున్నాడంటే ఈయన కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. అక్కడ అదే రాయబడి ఏం రాయబడి చూడండి, అతడు ప్రభువు మార్గ విషయమై 25 వచ్చిన అతడు అంటే ఉపదేశం పొందాడు. ఎలాగంటే ప్రభువు గురించి తెలుసు, ఇక్కడ ఉన్న మన అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు, యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ పూర్తిగా తెలియదు. తెలియటం వేరు, పూర్తిగా తెలియటం వేరు. ఇప్పుడు ఉదాహరణకు అక్క ఉందనుకోండి, అక్క గురించి నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియాలంటే మొత్తం కూర్చొని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, ఏం చరిత్ర ఇవన్నీ తెలియాలి. అలా తెలియాలంటే కొన్ని రోజులు ఆ అక్క గురించి మనము తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఈయన కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు కానీ పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంది తమ్ముడు, సబ్జెక్ట్ తెలియటం వేరు, దాని గురించి పూర్తిగా తెలియటం వేరు. ల్యాప్టాప్ ఉంది నాకు తెలుసు అని చెప్తారు కొంతమంది, ఆ ఓపెన్ చేయటం అవి చేయటం విజయం తెలుసు, కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం దాంట్లో ప్రోగ్రామ్ చేయటం అన్నీ తెలియాలంటే దాని గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నోనే చేస్తారు కానీ అందరూ తెలియదు. కాబట్టి ఈ యొక్క అలెగ్జాంద్రియా అయినటువంటి అపోలో కూడా యేసు ప్రభు గురించి తెలుసు కానీ పూర్తిగా తెలియక కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు
ఎదురు సమాధానాలు చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుంది. ఇప్పుడు దానికి మీరు బోర్డు రక్కని ఉన్నామనుకో, ఆడ కూర్చుంటానుకో, యేసు ప్రభు పోతే బాగుపడుతున్నాడు, యేసు ప్రభు దేవుడు అన్నాడుకో, వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? అయితే రాముడు వెంకటేశ్వరుడు దేవుడు కాదంటే మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మీ భక్తి మీది, నా భక్తి నాదో ఎక్కుతున్నాను. ఎందుకంటే నీకు పూర్తిగా తెలిస్తే చెప్పగలరు, పూర్తిగా తెలియదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఎక్కడ కూడా వచ్చినప్పుడు సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రకటిస్తున్నాడు, ఇలా ఉన్నామన్నప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళు కూడా వింటున్నారు. వీళ్ళని ఏం చేశారంటే అక్కడ మనం చదువుతున్నప్పుడు కింది చదువు, ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా నీకు తెలిసింది కొంచెమే, ఈ మాటలు చెబుతూ పోతే అందరి దగ్గర నువ్వు గెలవలేవు, నువ్వు యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత 10 మందిలో పోయి మాట్లాడమంటావు. ఇప్పుడు పాస్టర్లు కావాలంటే ఏడబడితే ఆడపోయి మైక్ తీసుకొని మాట్లాడితే కుదరదు. కొంతమంది ప్రశ్నలు వేసిననుకో సమాధానం చెప్పే టాలెంట్ ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే ఇప్పుడు టీచర్ ఉన్నానుకో, ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను అనుకో, A+B² ఇంకోటి అన్నాడు కదా, ఎట్ట వచ్చిందంటే ఎట్టగడ వచ్చిందో ముందు చెప్పినట్టు నమ్మరు, కానీ దాని గురించి వివరణ ఉంటుంది, ఏమి ఉంటుంది. అలాగని ఒక దాని గురించి పూర్తిగా తెలియటట్టు ఉండాలి. ఈ యొక్క అపోలో కూడా కొద్దిగా తెలుసు, అంటే పూర్తిగా తెలియదు కానీ కొద్దిగా తెలుసు. ఇప్పుడు వెంటనే అకుల ప్రిస్కిల్ల వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు యేసు ప్రభు గురించి చెప్తున్నావు, నువ్వు బాగా చెప్తున్నావు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇంటిలో అతను కూర్చోబెట్టి ఇప్పుడు అతనికి వీళ్ళు చెప్తున్నారు. ఆయన వచ్చింది దేనికి? వీళ్ళున్న వాళ్ళందరూ చెప్పడానికి. ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళకి ఆయన చెప్పడానికి వస్తే వీళ్ళు ఆయనకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఎలాంటి వాడు అక్కడ మనకు రాయబడింది. 1వ వచనం 24వ వచనం రాయబడింది, అలెగ్జాంద్రియా వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనాలు బాగా తెలుసు, విద్య తెలుసు, మంచిగా చదువుకున్నవాడు, అన్నీ తెలుసు. ఇంత తెలిసినోడు కొడక మళ్ళా అకుల ప్రిస్కిల్లా చెప్తుంటే ఎంటరా వినాలా వినకూడదు చెప్పండి. ఇప్పుడు దానికి నేను వచ్చాను అనుకోండి, వాక్యం చెప్తున్నాను అనుకోండి, తమ్ముడు అన్నాను అనుకోండి, అన్న మీరు చెప్పేది అది కదా ఇంకొద్దిగా ఉందన్నాను అనుకోండి, నేను వినాలి. వినకుండా నువ్వు చెప్పేది కరెక్ట్ కాదన్న అనుకోండి, ఎందుకు వీడు ఒప్పుకునే స్వభావం లేని వాడు. మీరేం కాలేని ఈ అకుల ప్రిస్కిల్ల వాళ్ళు పౌలు దగ్గర బాగా నేర్చుకున్నారు. పౌలు 1-2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళ దగ్గర డేరాలు కొడుతూ వాళ్ళందరూ వెళ్ళి సువార్త చేసేవాళ్ళు. పౌలంతా డేరాలు కుట్టేవాళ్ళు, రాత్రి ఒక ఇంటికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తుండేవాళ్ళు. ఇలాగంటే ఇప్పుడులాగా సౌకర్యాలు లేవు. అప్పుడు సౌకర్యాలు ఆడుంటే రాత్రి విప్రాణమైన కరెంట్ లైట్ అయినప్పుడు దీపం వెలిగించుకొని చెప్పేవాళ్ళు. అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ వచ్చేవాళ్ళు. అన్నట్టు దీపం వెలిగించుకునే వాళ్ళు చేసేవాళ్ళు, మళ్ళా సువార్త చేసుకుని అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే తినేవాళ్ళు, అక్కడే పడుకునేవాళ్ళు, లేకపోతే వచ్చేవాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఈ అకుల ప్రిస్కిల్ల కూడా పౌలు సువార్తలో ఆయనతో కలిసి జీవించారు. ఆయనతో కలిసి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు పూర్తిగా తెలుసుకున్నారు. చాలా పూర్తిగా ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఈ యొక్క అపోలో వచ్చినప్పుడు, అపోలో నువ్వు చాలా బాగా చెప్తున్నావు దేవుని గురించి, నీకు అన్నీ బాగా తెలుసు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి నీకు చెప్తామన్నా, ఇంకా కొన్ని విషయాలు నీకు చెప్తాము అవి నేర్చుకోమని ఏమన్నారు చూడండి. విని అతన్ని చేర్చుకొని మరీ పూర్తిగా అతనికి విశదపరిచి చూడండి. ఇప్పుడు 25వ వచనం 25వ చదువుతాం చూడండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఆత్మలో ఏముంది? అతనికి తపనుంది, చెప్పాలి 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 చెప్పాలని తపనుంది. చెప్పాలని తపన ఉండాలంటే మొట్టమొదటి నీ దగ్గర ఏముండాలి? తెలియాలి. తెలిస్తేనే చెప్తావు, తెలియకపోతే ఏం చెప్తావు అక్క? తెలియకుండా ఏం చెప్తాం? 3 మాటలు తెలుసు, 100 సార్లు చెప్పినా 3 మాటలు చెబుతావుగా. నువ్వు ఎక్కువ తెలిస్తే ఎక్కువ చెప్తావని. ఇప్పుడు ఇతనికేమో తపనుంది, ఆశ ఉంది కానీ చెప్పడానికి అతని దగ్గర సమాధానం చెప్పడానికి అతని దగ్గర ఏమీ లేదు. అందుకని ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ అకుల ప్రిస్కిల్ల వాళ్ళు అతను ఎరిగి, అయ్యా నువ్వు మరి ఎలా ఎరిగావు? నువ్వు ప్రభుని పొందుకున్నావు కదా, ప్రభుని తెలుసుకున్నావు కదా, ఎలా తెలుసుకున్నావంటే అక్కడ ఏమని రాయబడిందంటే యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునిన వాడే అని రాయబడింది. ఏ బాప్తిస్మ అంట? యోహాను బాప్తిస్మ. అంటే యోహాను బాప్తిస్మ అంటే ఏంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు దేవుని నమ్ముకుంటున్నాము, కానీ యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఎలా నమ్ముకుంటున్నామంటే ఆదివారం బుద్ధి పుడితో గంటతో ప్రార్థన పోయి వద్దాం అంతే, అంతకు మించేం లేదు.
కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే యేసుప్రభుని నమ్మితే పౌలు గారు మాట్లాడినట్టుగా పౌలు పరిచర్య చేశాడు ఊరికి అకులా ప్రిస్కిల్లాకు. ఎలా చేశాడంటే బ్రతుకుడు క్రీస్తు చావైతే మేలు. అకులా ప్రిస్కిల్లా కూడా అలాగనే బతికారు, అట్టనే బతికారు. బతికితే ప్రభు కోసం బతుకుదాం, చచ్చిపోతే ప్రభు కోసం చచ్చిపోదాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం 4 రోజుల నుండి పోయేది. అందుకే ఏది చేసినా దేవుడి కోసం చేద్దామని గట్టిగా ఖండితంగా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏనన్నాడు, నాకు ఇదంతా తెలియదు, నాకు కేవలము యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. యోహాను బాప్తిసం మాత్రం అంటే ఏంటంటే ఇదిగో పాపముల కొరకు అనేకులు వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం పొందిందే తెలుసు. బాప్తిసం పొందారు, మరలా ఏం చేస్తున్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం రాయబడినట్టుగా అక్కడ ఏం రాయబడి ఉంటుంది? ఇప్పుడు చదవాలంటే మీకు ఓకే కనబడి చదువుతాం, చూద్దాం. మత్తయి సువార్త తొమ్మిదో వచనం చదవండి అమ్మా. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను. చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. వీళ్ళు ఏమనుకున్నారంటే పొయ్యి మునిగొద్దామనుకున్నారంతే. పోతున్నారు, మునుగుతున్నారు, వస్తున్నారు. ఏమన్నాడు? సర్ప సంతానమా, మారు మనసు పొందుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. మారు మనసు పొందుటకు మీకు బుద్ధి ఎవరు చెప్పాడు? మీరు మారు మనసు పొందితే ఏం కావాలి? మంచి మనసు రావాలి, మంచి క్రియలు చేయాలి. వీళ్ళు ఎలా ఉన్నారు? బాప్తిజం పొందుతున్నారు, మరలా పోతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, మాయ మాటలు మాట్లాడుతున్నారు. అసలు భక్తి లేదు, యథార్థత లేదు, జీవితం లేదు. ఏంటంటే ఆ ఒక్కరోజు పోతున్నారు, వస్తున్నారు. అందుకంటున్నాడు యోహాను బాప్తిస్మం మాత్రమే మేము ఎరిగినవాడు. కాబట్టి ఖండితంగా చెప్తున్నాడు కానీ చేయట్లా. చెబుతున్నాడు గట్టిగా. ఇప్పుడు మనం కూడా గట్టిగా చెప్తాము, చేయాలిగా. వాక్యం చెప్పడం వేరు, చేయటం వేరు. ఇప్పుడు ఖండితంగా చెప్తున్నాడు, వాళ్ళకు గట్టిగా చెప్తున్నాడు, ఇలా కాదు అంటున్నాడు. చెయ్యాలి, చెప్పాలని తీవ్రత ఉంది కానీ సమస్యలు వచ్చినప్పుడు వెనుకబడిపోతున్నాడు. అర్థమవుతుందమ్మా? చెప్పాలని తీవ్రత కలిగింది, సమస్యలు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? కష్టాలను చూసి వెనుకబడిపోతుంటాడు, కష్టాలను చూసి ఇబ్బందులు చూసి పడుతున్నాడు. అందుకని 19వ అధ్యాయంలో రాయబడింది. ఏం రాయబడింది చూడు అక్కడ. అదే అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ ఉన్నప్పుడు ఏమింది? 19వ అధ్యాయం 1వ వచనం నుంచి. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడున్న సంగతియే మేము వినలేదని చెప్పి, అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితిరని అడుగగా యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు ఏనిని బట్టి మీరు బాప్తిజం పొందారంటే యోహాను బాప్తిజం బట్టే పొందాము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కూడా తెలియదంటారు. మరి తెలియకుండా బాప్తిజం ఎలా పొందావు తమ్ముడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియాలి, తండ్రి ఉన్నాడని తెలియాలి, కుమారుడు ఉన్నాడని తెలియాలి, పరిశుద్ధాత్ముడు అని తెలియాలి. పరిశుద్ధాత్మ మనుషులోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సర్వసత్యంలోనికి నడిపించడం అంటే పాపముల గురించి, నీతిని గురించి, తప్పుడు గురించి ఒప్పించేస్తుంది. ఇవన్నీ మనం ఒప్పుకున్న తర్వాత అప్పుడు మనం బాప్తిసం పొందుతాం. పరిశుద్ధాత్మలు వచ్చినమ్మంటే మనకేమవుద్ది? నేను పాపని, నేను తప్పులు చేశాను, నేను ఈ పాపాలు చేశాను, నేను ఈ అక్రమాలు చేశాను, నేను ఈ అన్యాయాలు చేశాను, రేపటి నుంచి ఇంక చెయ్యను అని ఒప్పుకోవాలి మనం. అది పరిశుద్ధాత్మలు రావటం అంటే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మరి తెలియకుండా మరి బాప్తిసం ఎలా పొందారు వాళ్ళు? ఈరోజు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని అందరూ చెప్తున్నారు. నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం మారాలి, నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ భక్తి మారాలి, నీ యాటిట్యూడ్ అంటే నీ యొక్క బిహేవియర్ మొత్తం మారిపోవాలి. ఇంతకుముందు సినిమాలు, షికార్లు చూసేవాళ్ళము, పొద్దుగూకులు, అక్కడ వ్యవహారాలు, ఇక్కడ వ్యవహారాలు, అక్కడ మాట్లాడి ఇక్కడ ఉండేవాళ్ళము.
ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి, బైబిల్ చదవాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఇలా పెంచుకోవాలంటే ఎందుకు పెంచుకోవాలని చెప్తుందంటే బైబిల్, ఇలా పెంచుకున్నామంటే నీకు పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తుంటాడు. ప్రతిరోజు నీ ఆత్మను గద్దిస్తుంటాడు. లేచి ప్రార్థన చేసావా, బైబిల్ చదువుకున్నావా, బైబిల్ చదువుకొని ప్రార్థనలో ముందుకు సాగావా, నీ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేసావా, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి అని నీ ఆత్మ నిన్ను గద్దిస్తుందంటే నీలోని పరిశుద్ధాత్మను వచ్చారని నాకు. కానీ గద్దించట్లేదు చాలా మందిని. అలవాటు పడిపోయారు భక్తిలో కూడా. ప్రార్థన అంటే అలవాటు పడిపోయారు. చూస్తుంటారు మన ప్రాంతంలో కొంతమంది అక్కడికి పొదిలికి ఆడికి పోతుంటారు. ఆదివారం పోతారు, బైబిల్ తీసుకొస్తారు, ఆ మూలన పెడతారు. మళ్ళీ బయట ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు, ఆ పనులు ఈ పనులు, గొడవలు, తగాదలు, బూతు మాటలు, అల్లర్లతో కూడిన ఆటల పాటలు చూస్తారు. మళ్ళీ ఆదివారం బైబిల్ పట్టుకొని పోతారు. మరి బాప్తిజం పొందారంటే పొందుకున్నాం. మరి బాప్తిజం పొందుకుంటే మరి ఉపయోగం ఏముంది? నువ్వు మారేవంటానికి ఒక రీజన్, కారణం కావాలి. ఏం కారణం అంటే మనం బతికే మారేమంటానికి కారణం. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అనగానే పరిశుద్ధాత్మడు అంటేనే మాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మడు అంటేనే తెలియనప్పుడు ఇంకేం చేయాలి వాళ్ళని చెప్పండి. అదే ఈ అపోల్లో కూడా ఏం తెలిసాడు? యోహాను బాప్తిజం మాత్రమే ఎరిగాడు. అయితే యోహాను ఏం చెప్పాడంట? తన వెనక వచ్చువాను గురించి చెప్పలేదని రాయబడింది. అదే మాట రాయబడి చూడండి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. ఏమని చెప్పాడంట? నేను కాదు గొప్ప, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడంట. యేసు క్రీస్తు గురించి చెప్పాడంట. ఇప్పుడు యోహాను యేసుక్రీస్తు గురించి జరిగితే యోహాను నమ్మారు కానీ యేసు ప్రభుని నమ్మల జనాలు. అర్థమైందా? యోహాను నమ్మారు, యోహాను మాట మీద నమ్మకం ఉంది, యేసు ప్రభు మీద నమ్మకం లేదు. అందుకనే తన వెనక వచ్చుచున్న వాని గురించి యోహాను చెప్పాను కదా అన్నాడు. చూడండి, యోహాను ఇచ్చిన బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నాడు. ఈరోజు మనందరికి కూడా యేసు ప్రభు అంటే ఎలాగో తెలుసు. నిజంగా చెప్తున్నా జాగ్రత్తగానండి, యేసు ప్రభు అంటే ప్రార్థన పోవటం రావటమే తెలుసు, అంతకుమించి ఎక్కువ తెలియదు. ఇంకా ఎక్కువ తెలియాలంటే చేసిన పనిలో దశమ భాగం పాస్టర్ గారికి ఇవ్వటము, ఆదివారం పోయి కానుక ఇచ్చి రావటము, ఏదన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవటమే తెలుసు, కానీ అంతకుమించి ఎక్కువ తెలియదు. ఈరోజు ఎక్కువ అదే చేస్తున్నారు అన్ని చోట్ల. అయితే ఇక్కడ వీళ్ళకి అకులా ప్రిస్కల్లా అపోలోతో ఏం చెప్పారంటే, ఇదిగో యేసే క్రీస్తయి ఉన్నాడని చెప్పమని గట్టిగా చెప్పడం, రూఢిగా నమ్మటం ప్రారంభించారు. అది యేసే క్రీస్తయి ఉన్నాడంటే ఏంది? యేసు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, మనల్ని రక్షించడానికి వచ్చింది యేసు ప్రభు వారే. ఇంక ఏ నామములో మనకు రక్షణ లేదు. పైన ఆకాశం అందేనను, కిందన్న భూమి అందేనను, మరి ఎక్కడ కూడా యేసు ప్రభు నామంలో తప్పితే ఏ నామంలో రక్షణ లేదు. కాబట్టి అందుకే చూడండి, ఇక్కడ పౌలు గారు అన్నాడు, చావైనా మరణమైనా ఏ ఇబ్బంది అయినా ఏ కష్టమైనా ఓడ ప్రయాణంలోనైనా సముద్రంలో గాలి తుఫాన్లు ఎక్కడుందంట పౌలు గారు? సముద్రంలో ఉంటే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు గాలి వాన వచ్చిందంట. వాన ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే వాన వస్తుంది, సముద్రం మధ్యలో ఉన్నప్పుడు వాన వచ్చిందంట. అందరూ భయపడుతున్నాడు, పౌలు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఆలోచించండి. అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు మనకి ఇంట్లో ఉంటే కొద్దిగా టెన్షన్లు ఉంటాయి, ఎలా ఉంటుందో ఏమన్నా అవుద్దేమని. అందరు సముద్రం మధ్యలో ఏముండదుగా, అసలు చీకటి గబ్బగేమి ఉంది. అందరూ భయపడుతుంటే పౌలు ఒక్కడు వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదని. నీకు భయం లేదంటే ఒకటే చెప్పాడు, నేను నమ్మిన దేవుడు నన్ను తీసుకుపోవాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. ఇక్కడ ఏది జరగాలని ఎవరు పర్మిషన్ ఉండాలి? మరి దేవుడి పర్మిషన్ లేకుండా ఏం జరగదుగా. మరి ఏమి జరగనప్పుడు మనకెందుకు భయం? నాకు అర్థం కాలేదు. ఏది జరగాలని, ఉదాహరణకు నేను నుంచి ఇంటికి పోవాలన్నా, ఇంటికాడికి వెళ్ళాలన్నా కూడా దేవుడి పర్మిషన్ ఉండాలి. దేవుడి పర్మిషన్ లేకపోతే మధ్యలోనే పోతాను. నా దేవుడి స్వాధీనం లేకుండా నాకేం జరగదు. కాబట్టి దేవుడు మనకు అన్నీ చేస్తానని నమ్మకం ఉన్నప్పుడు మరి దేవుడిని నమ్ముతున్న మనకెందుకు ఈ టెన్షన్ని భయాలంటే ఇక్కడ అదే వాళ్ళు యోహాను బాప్తిసం మాత్రం పొందారు కానీ యేసు ప్రభు గురించి నమ్మల. ఈరోజు అంతా చింత. చూడండి, మన చింతలు, మన దిగుళ్ళు, మన బాధలు దేనికోసం చూడు, అంతా దిగులు. ఏదో ఒక ఆలోచన హోహాగానంలోకి వెళ్ళిపోతాం, ఏదో చేయాలి. మనం అనుకున్నది ఒక్కటే జరగదు. జరిగిందనుకో అబ్బా మనం సంతోషపడతాం, జరగలేదనుకో అసలు ఏం ఆలోచించాం. అదే ఇక్కడ మనకు మాట్లాడుతుంది ఏంటంటే
అకుల ప్రిస్కిల్ల ఈ యొక్క అపోలోతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనందరికీ చెప్పినట్టుగా అపోలో అక్కడికి వచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్ల ఏమన్నారంటే, నువ్వు ప్రవీణుడిగా అంటే ప్రావీణ్యత కలిగి ఉన్నా, ఆతృత అంటే తీవ్రత కలిగి ఉన్నా, ఆసక్తితో ఉన్నావు. కానీ ఈ ఆసక్తికి ఏం కావాలి? నిజం కూడా కావాలి. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఆ పని చేయడానికి తప్పనుంటే సరిపోదు, అది కరెక్ట్ అయి ఉండాలి. మనం ఇప్పుడు ఆస్తం మేము వచ్చాం ఆ నుంచి అందరూ కూడా చాలా మంది అనుకుంటాం ఏం పోదాం అని. తప్పనితో తీవ్రత వచ్చాం. ఇక్కడికి వచ్చి ఓయమ్మ వాన పడుతున్న వార కూర్చొని పండుకోకపోతే కుదరదు. వచ్చినప్పుడు పని జరిగించిన మనకో దానికి దేవుడి ప్రతిఫలం అనుకుంటాం. అన్నీ జరగాలి, ఏది జరిగినా కూడా ఎందుకు జరగాలంటున్నట్టు ఇక్కడ అంటున్నాడు. అపోలో అక్కడికి వెళ్ళినప్పుడు అపోలోకి చెప్తున్నారు వీళ్ళిద్దరు, అకుల ప్రిస్కిల్ల, నువ్వు చేసింది కరెక్టేనయ్యా, ఇంతవరకు నువ్వు అన్నీ చేసావు, నువ్వు యోహాను బాప్తిసం వరకే ఆగావు, ఇంకా ముందు నీకు తెలియాలా, ఆ ముందు మేము చెబుతామని పౌలు చెప్పినవన్నీ మళ్ళా అపోలోతో కూర్చొని చెప్పారు. ఎంత బాగా చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చేయడం ప్రారంభించాడు చూడండి అక్కడ 18 అది యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచంటే, దృష్టాంతం అంటే అందరి కళ్ళకు చూపిస్తున్నాడు. కావాలంటే చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ రాయబడిందో అన్ని చోట్ల ఏం రాసిందంటే యేసు ప్రభు గురించే మొత్తం రాసింది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును, అతడు తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడని ఇర్మియా గ్రంథంలో యెషయా గ్రంథంలో రాసింది ఎవరి గురించి అన్నారు? ఈ యేసు ప్రభు గురించే. యేసు ప్రభు గురించే రాశాడు. కాబట్టి ఈ యేసు ప్రభువే నిజమైన దేవుడని లేఖనాలను చూపించి మరీ చెప్తున్నారు. ఈరోజు బైబిల్ చూపించి చెప్పేవాళ్ళు ఎవరు? ఏదో మీరు అందరూ కళ్ళు మూసుకొని వినండి నేను చెప్తున్నాను అంటారు. బైబిల్ లేఖనాలు చూపించమని ఎందుకు చెప్తుందంటే, అందుకే నీకు మొన్న వచ్చినప్పుడు చెప్పాను, బైబిల్ బాగా చదవాలి. బైబిల్ చదవకుండా ఏదో బాధ్యతను తీసుకుని వెళ్ళిపోయావనుకో, నువ్వు కూడా కథావిధిగా అదే అనుకుంటావు, అందరు పోతున్నాను నేను పోతున్నాను, అందరు బతుకుని ఆ బతుకుతుంది. కానీ ఈ వయసులో మనం దేవుని నమ్మినామంటే ఒక తెగింపు జీవితం జీవించాలి దేవుని కోసం. అందరూ తెగింపు జీవితం జీవిస్తున్నాం అంటున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా తీర్మానమైన జీవితాలు లేవు. మధ్యాహ్నం ఆకలి అయితే దేవుడు చూసుకుంటాడని సాయంత్రం దాకా ఒట్టిగా అంటే ఆకలితో పడుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా దేవుడు అనేవాడు అంటే నాకు అన్నం పంపించాలి కదా ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఈ రోజుల్లో. అప్పులు బాధలు ఎక్కువైపోయినాయి, ఇంట్లోకి అప్పులలో వచ్చి ఓరకెళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు కష్టాలు అయినాయి కానీ ఇబ్బందులు అయినాయి, అందుకని యేసుప్రభు దేవుడు కాదని ఉన్న లోకం ఈ లోకంలో మనం దేవుడిని నమ్మాలంటే నిజంగా బైబిల్ ఎరగాలి. అందుకని లేఖనముల ద్వారా ఎందుకు చూపించాడంటే, అకుల ప్రిస్కిల్ల ఇద్దరు కూడా అపోలోతో ఏం చెప్పారు? లేఖనాలను చూశారు ఇద్దరు. ఆయన చెబితే వీళ్ళు చెబితే ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. డిబేట్ జరుగుతుంటాయి కదా, యుద్ధం చేసినట్టు జరుగుతున్నాయి. ఆ యుద్ధంలో అకుల ప్రిస్కిల్ల చెప్పింది నిజమనిపించింది కాబట్టి అతను నమ్మారు. ఈరోజు ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు చదువుతున్నారు, మీరు అందరూ చదువుకున్న వాళ్ళే. రోజుకి ఎన్ని గంటల బైబిల్ చదువుతున్నారు చెప్పండి? బైబిల్ ఎన్ని ఎక్కువ సాయం చదివితే ఈరోజు ప్రార్థన చేయకుండా నిద్రపోతే చచ్చిపోయినాను అనుకుంటారు. నిజంగా బైబిల్ చదివితే బైబిల్ అసలు చేయరు కాబట్టి ప్రార్థన చదవమంటే కొద్ది పరిస్థితులు బాగలేవులే, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కడుపు నొప్పి వచ్చినట్టే అట్లా చేస్తే ఈరోజు సువార్త అయ్యేది కాదు. మనలాగా అయితే అస్సలు అయ్యేది కాదక్క. ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం అడుగుతున్నాం అంతే. టెలిఫోన్ కనిపెట్టినట్టు గ్రహం బెల్ ఆ రోజు ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి ఈరోజు మనం మొబైల్ ఫోన్ మనం వాడుకుంటున్నాం అంతే. అదే ఆయన కనిపెట్టలేదు అనుకో అట్టనే ఉండేవాళ్ళం, అదే అలవాటు పడిపోయాను. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టకపోతే మనం అట్టే ఉన్నాం కాదుగా. కాబట్టి నిజంగా చెప్తున్న ఒక విషయం చెప్తుంటే, వాళ్ళు పడిన కష్టంలో కనీసం మనము 1% కాదు 0.1% పడినా ఈరోజు ఇప్పుడు ఈ ఊరిని మార్చొచ్చు. ఆయన కష్టపడే అలవాటు లేనే లేదు. ఎందుకు కష్టపడమంటే, ప్రార్థన పోయినాం, బైబిల్ తెచ్చి ఇంట్లో పెట్టాం, పడుకున్నాం, నిద్రపోయాం, తింటున్నాం, వండుకుంటున్నాం, బాగా పని చేసుకుంటాం. ఇంత తప్పితే ఎవరికే తప్పలేదు దీని గురించి. మళ్ళీ ఆ రోజు వస్తేనే ప్రార్థన గుర్తొచ్చేది, మిగతా రోజు ఎందుకు. అందుకని ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనమే పాతున్నాం కానీ ప్రాంతం మారట్లేదంటే మనలో ఉండాలి ఆ తెగింపు, మనలో ఉండాలి ఆ త్యాగం. ఆ తెగింపు అంటే ఎట్టబెడితే అట్ట పోరాడకూడదు. పోరాడేదానికి కూడా ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అన్నీ తెలిసి నువ్వు చెబితే వాళ్ళతో మాట్లాడాలి, తెలిసి చెబితే మాట్లాడలేదు. నువ్వు తెలియకుండా పోయినావు 3 మాటలు మాట్లాడతావు, 4వ మాట వాడికి సమాధానం ఇవ్వకపోతే ఓడిపోయి వస్తావు. అందుకని లేఖనముల ద్వారా చూపించి ఇదిగో యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటించడం ప్రారంభించాను.
ఇప్పుడు సమాజ మందిరాల్లోని పోయినోళ్ళు యేసే క్రీస్తు ఉన్నాడని చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఎదుగు వచ్చి చూడండి ఇక్కడ. అప్పుడు అందుకు పౌలు యోహాను తన ఎనుక ఉచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలనని ప్రజలతో చెప్పుచు మీరు మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చనని చెప్పాను. వారు తర్వాత చూడండి, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఎన్న తర్వాత బాప్తిసం పొందారంట. మరి అంతకుముందు పొందలేదా? మరి అప్పుడు పొందినప్పుడు మళ్ళీ ఎందుకు బాప్తిసం పొందారు? 2 సార్లు పొందకూడదుగా. మరి ఎందుకు పొందారు మళ్ళా? అప్పుడు తెలిసి తెలియని భక్తి. అప్పుడు మీరు అంటారు చూడండి, పెళ్లి కోసం బాప్తిసమని, పిల్లల కోసం బాప్తిసమని అట్లాంటి బాప్తిసాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే బాప్తిసం తీసుకుంటేనే సమాజ మందిరంలోకి రానిస్తారంట, బాప్తిసం తీసుకుంటే పైనుంచి వచ్చే బియ్యం వస్తాయంట, బాప్తిసం తీసుకుంటేనే దుప్పట్లు ఎత్తారంట, బాప్తిసం తీసుకుంటేనే ఆ గుళ్ళో పెళ్లి చేస్తారంట, లేకపోతే చేయరంట అనేక అందుకోసం అప్పుడు బాప్తిసం తీసుకున్నారంటే కదక్క. మన చంద్రకొండ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంతమంది ఆర్సీఎం చర్చిలు మనం లేని వాళ్ళు అందరి పెళ్ళిళ్ళు జరిగింది అక్కడ తెలుసా? చర్చిలలోని పెళ్ళిళ్ళు జరిగింది. పెళ్ళిళ్ళలో చర్చిలో జరిగినాయని ఒక్కరు కూడా చర్చికి పోరు. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్ళిళ్ళు చర్చిలు అంటే, చర్చిలో స్వామిలో వచ్చి పెళ్లి చేస్తే ఏదో కొద్దిగా గొప్ప సహాయం చేస్తాడు, పెళ్లి మండపం ఫ్రీ అంటాడు, భోజనాలకి ఏదైనా డబ్బులు ఇస్తాడు, ఏదన్నా ఉన్నప్పుడు ఏదైనా కొద్దిగా అయ్యంటి స్టోరీ అయ్యంటి గోధుమలు కానీ దుప్పట్లు కానీ పల్లెలు కానీ ఇస్తున్నారు కాబట్టి వాటి కోసం పోయి చేసుకున్నారు. మరి ఇప్పుడు అడిగితే మేము శనగేసులు కొలుపులు చేయాలి, మాకు ఆపం వెళ్ళిపోతే అప్పుడు బాప్తిసం అప్పుడు ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు ఎందుకు తీసుకున్నాం కానీ ఇప్పుడు మాకెందుకు కుదురుతున్నారు. వీళ్ళు కూడా ఏదో ఒక దానికోసం తీసుకున్నారు బాప్తిసం. అంతే, యేసే ప్రభు అని బాప్తిసం తీసుకోలేదు. ఇప్పుడు పౌలు చెప్పాడు, ఒప్పించాడు, నీ పాపముల కొరకు పరలోకం నుంచి దిగి వచ్చింది ఈయన నామంలో తప్ప ఏ నామంలో పాప క్షమాపణ లేదు, ఈయనే మనందరి కోసం దిగి వచ్చిన వాడని చెప్పగానే ఇప్పుడు వీళ్ళందరూ నమ్మి యేసు నామంలో బాప్తిసం పొందారు. అందుకని అక్కడ రాబడిన చూడండి, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన కనుక అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. దేవుని వాక్యం విన్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీలోనికి పరిశుద్ధాత్మ వస్తే ఇక నువ్వు ప్రకటించడం అంటే ఏంది? నీ నోటి నుంచి వచ్చే యేసుప్రభు గురించే చెప్తా. ఇవి దగ్గర పోయిన యేసుప్రభు గురించి చెప్తావు. నిన్నటిదాకేంద్రా సినిమాలు అన్నావు, షికార్లు అన్నావు, అక్కడన్నావు, ఇట్టన్నావు, ఈరోజు ఏంద్రా పొద్దున్నైతే ప్రార్థన అంటున్నావు అంటే, ఇదిగో మన జీవితం బాగుపడాలంటే ప్రార్థన పోవాలి, బాగు చేయాలంటే ఇంకా మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా రారు. ఎందుకు రారు? మనం నీతి చెబుతున్నాం కదా. ఇంతకుముందు ఏమవుతాం, ఇద్దరం కూర్చొని సినిమా చూద్దాం, ఇద్దరం కూర్చొని థమ్స్అప్ తాగుదాం, ఇద్దరం కూర్చొని మందు తాగుదాం, ఇద్దరం కూర్చొని క్రికెట్ బెట్టింగ్ పెట్టుకుందాం, ఇద్దరం కూర్చున్నాం. ఇప్పుడు నువ్వేం చెబుతున్నావు? నీతి మాటలు చెప్తుంటే వాడికి నచ్చట్లా. ఇప్పుడు నువ్వు చెప్పే నీతి అనుకూలమైన నీతి కాదు. నువ్వు చెప్పే నీతి ఎలా ఉంది? నువ్వు బతుకుతూ చెప్తున్నావు కాబట్టి నీ దగ్గరికి రావడం. ఇంకా వాడు నీ దగ్గరికి రావాలంటే నీలాగా వాడు మారాలి. ఇప్పుడు అదే చెప్పాడు అపోలోతో. అకులా ప్రిస్కిల్లా వాళ్ళు ఈ మాటలు చెప్పినప్పుడు అపోలో తిని తెలుసుకున్నాడు, ఇంకా ఎక్కువ తెలుసుకొని ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి గట్టిగా బోధిస్తున్నాడు. అక్కడ అదే రాయబడి చూడండి, ఏం రాయబడింది అక్కడ? యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చును. బహిరంగంగా, ఇంతకుముందు లోపల చెప్పాడు, గట్టిగా చెప్తున్నాడు. ఎవరైనా వచ్చి చూపించండి, యేసు ప్రభువుని నమ్మిన నాలో ఎక్కడైనా తప్పు ఉంటే నన్ను చూపించమని. ఇంతకుముందు నేను దొంగతనాలు చేశాను, ఇంతకుముందు నేను వ్యభిచారం చేశాను, ఇంతకుముందు నేను మానభంగాలు చేశాను, కానీ ఈరోజు నేను మారాను. రుజువు నేనే. అందుకంటే నా ప్రభువు నన్ను మార్చాడు. నేనే రుజువు, ఇంకెక్కర్లేదు. ఇంతకుముందు నేను పొద్దుగూకులు సినిమాలు, సీరియల్, షికార్లు చేసేవాడిని. ఇప్పుడు నా జీవితం అంతా మారిపోయింది. కావాలంటే వచ్చి చూడండి. ప్రభువు, నేను నా పని చేసుకోవడం, నాకేరే ఆలోచన లేదు. ఉద్యోగం చేసుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను, నా భార్యతో బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాను, దేవుని మందిరంలో ఉంటున్నాను. ఎందుకంటే నాకేం కావాలి? అందరూ ఆశ్చర్యపోయారు ఆ మాటల మీద. నిజముగా నువ్వు చెప్పింది సత్యమే, నువ్వు చెప్పింది నిజమే. నచ్చిన వాళ్ళకేమో నిజం అనిపించింది, నచ్చని వాళ్ళేమో పట్టడం ప్రారంభించారు. నచ్చకపోతే ఏం చేస్తారు చెప్పండి? నిజం ఒప్పుకోలేనప్పుడు ఏం చేస్తారు? కోపం వచ్చి కొట్టేస్తారు. నువ్వు ఏడుంటే అందరిని మారుతున్నాను, కొట్టి పక్కన పెట్టేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనకు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికి కూడా చెప్పింది ఏంటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే జీవితం మారాలి.
జీవితం మారకుండా మనం బాప్తిజం పొందుకున్నామని ఉపయోగం లేదు. ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సందర్భాన్ని బట్టి బాప్తిజం తీసుకున్నాను కాదు. జీవితం మారాలి. జీవితం ఎందుకు మారాలంటే మన జీవితం మారితే మన బ్రతుకు మనది కాదు. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 3:27 రాయబడింది, ఇదిగో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ యేసు ప్రభువుని ధరించుకున్నారు. ఇప్పుడు నేను సినిమాలు చూసింది అనుకో, నేను ధరించుకుంది ఎవరిని? యేసు ప్రభువుని. ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు సినిమాలు అంటే నా ద్వారా యేసు ప్రభువుని పాదలు పెడుతున్నాగా. నేను వ్యభిచారం చేస్తున్నాను అనుకో, నేను ధరించుకుంది ఎవరిని? యేసు ప్రభువుని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వ్యభిచారము అంతే అంటారు కదా. ప్రార్థన పోతున్నావు, బూతు మాటలు మాట్లాడుతున్నావు, ప్రార్థన పోతున్నావు, పొదుగుకులు టీవీలు చూస్తున్నావు, ప్రార్థన పోతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. ప్రతి దానికి ప్రార్థన ఎందుకు వచ్చింది? బాప్తిజం తీసుకున్నావు. అదే బాప్తిజం తీసుకోకపోతే ఊరంటుగా, అదే ప్రార్థన పోతే ఊరంటుగా. ప్రార్థన మనం అంటాం, ప్రార్థన మీకు అర్థమైందంటాం. ప్రార్థన అర్థం కాల. ప్రార్థన పోయి మనం చేసే పనుల వల్ల దేవునికి అవమానం వస్తుంది. అందుకని బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏ తప్పు చేస్తున్నా, ఏ పాపం చేస్తున్నా మనలో భయం ఎందుకు వస్తుందంటే యేసు ప్రభువుని నేను ధరించుకున్నాను. జీవించువాడినిక నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు గారు అన్నాడు. నేను జీవించడం లేదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువును నా ద్వారా ప్రజలకు చూపెడుతున్నాను. అందువల్ల నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేనే సాక్ష్యము. కాబట్టి ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటానికి మనమే సాక్ష్యంగా మారాలి. మన సాక్ష్యం కానరావాలి. ఎలా కనపడాలనంటే ఇంతకుముందు మన జీవితము, ఇప్పుడు మన జీవితంలో మనకే తేడా కనరాలి. బయట వాళ్ళకి తేడా కనరాల్సి నాకు తేడా కనపడితే నేను నమ్మినట్టు, నాకు తేడా కనరాలేదనుకో నేను పరిశుద్ధాత్మను పొందనట్టు, పరిశుద్ధాత్మను పొందలేదనుకో యేసుప్రభుని అంగీకరించినట్టు, యేసుప్రభుని అంగీకరించలేదనుకో మనం ఎన్ని సంవత్సరాలు పోయి గోదావరిలో మునిగినా, కృష్ణాలో మునిగినా, ఇటు పోయి సముద్రంలో మునిగినా, ఏడాది వాగులో మునిగినా ఒకటే. ఎందుకని సంవత్సరాలు పోయి మునిగి వస్తుంటారు కదా. ఏంటంటే పుణ్యస్థానాలు అంటుంటారు, పోతారు, మునుగుతారు, మళ్ళీ బయటకు వస్తారు. మనం కూడా అంతే, ఏదో అవసరం కోసం మునిగా మళ్ళీ బయటకు వచ్చాం. ఉపయోగం ఏముంది? మారాల్సింది ఏంటంట బైబిల్ ప్రకారము మనసు మారాలి, మనిషి మారాలి. మనిషి రెండు మారింది అనుకో, జీవితం మారిపోయింది అనుకో, మనం ఇంకా ఇప్పటి నుంచి మనం జీవించే జీవితము మన ఇంట్లో వాళ్ళే మనం చూసి నోటి మీద వేసుకోవాలి. మనం బతుకుతుంటే ఏంద్రా ఇంతకుముందు ఏంద్రా ఒక మాట మాట్లాడాడు, అట్టెట్టన్నాడు, ఇప్పుడు ఒక మాట కూడా ఉంటుంది వాడిని ఏమన్నా ఎందుకు? వాడు ఈరోజు మారిపోయినాడు, వాడి పద్ధతి మారింది, వాడి ఆలోచన మారింది, వాడి స్వభావం మారింది, వాడి బుద్ధులు మారాయి, వాడి జీవితమే మారిపోయింది. వాడిని చూసి మనం బుద్ధి తెచ్చుకుందాం అన్నట్టు మనం బతకాలి. అలా బతకాలని వాళ్ళకి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు, అపోలోకి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అకులా పిసుకలా కూర్చోబెట్టి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చెప్పారు. భోజనం పెడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, భోజనం చెప్తున్నాడు. ఏనకు తెలిసిన ఏం చెప్తున్నాడు, ఏళ్ళకి తెలిసిన ఏళ్ళ చెప్తున్నాడు. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పగడ్బందీగా ఇప్పుడు అన్నీ పరిపూర్ణమైన వాడే ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి సమాజ మందిరాల్లో చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ కూడా ఆయన మాటను అంగీకరించే విధంగా మారిపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ తెలియజేస్తున్న చిన్న మాట ఏంటంటే యేసు ప్రభువుని మనం అంగీకరించడం అంటే, మనలోనికి యేసు ప్రభువాన్ని తీసుకొచ్చుకోవడం అంటే, మనం ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఆదివారం ఉంది కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి తప్పకి ఈ అమ్మాయి వస్తుంది అన్నట్టు కాదు. నేను వచ్చినా రాకపోయినా నేను యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి నా బ్రతికి యేసు ప్రభు. ఎలా కుదురుతుందంటే చూడండి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదంట. నీ తల వెంట్రుకలో ఒకటైనను నల్లగానను తెల్లగానను కావాలంటే దేవుని ఆజ్ఞ ఉండాలని రాయబడింది. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమి జరగదు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని స్వాధీనంలోకి వచ్చాం. గతించిన కాలం ఇక చాలు, ఎలా బతికితే అయిపోయింది. ఇంతకుముందు ఎలాగైతే పాపం కోసం తపన చెందుతూ తిరిగామో, ఇప్పుడు ఆ పాపం కోసం తపన చెందిన మనము పరిశుద్ధంగా జీవించడానికి తపన చెందాలి. పరిశుద్ధంగా ఉండటానికి, ప్రజలను మార్చడానికి ఆతురత కలిగి జీవించాలి. అలా జీవించాలంటే మారాల్సింది మనం. అలా మనం మారి అనేకులను మార్చి పరలోక రాజ్యానికి వారసనం కావాలి. అందుకోసమే బాప్తిస్మ అనేటువంటి మార్గాన్ని దేవుడు మనం చూపించాడు. ఆ బాప్తిస్మ తీసుకున్న తర్వాత తప్పు చేయాలని ఉంటుంది అందరికీ. తప్పు చేయాలనుకున్నప్పుడల్లా యేసు ప్రభు నాలో ఉన్నాడనే భయం మనకు ఉండాలి. ఆ భయం మనకు ఎప్పుడు తప్పు చేయము. భయం లేనివాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు దాకా ఆ యొక్క వాటర్ పట్టుకొని తిప్పాను, ఎందుకు? కరెంట్ లేదు కాబట్టి భయం లేదు. ఇప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు పట్టుకుంటే ఖచ్చితంగా చస్తానన్న భయం. ఆ భయం ఉండాలి.
అదేవిధంగా యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత తప్పు చేస్తే ఖచ్చితంగా యేసు ప్రభు నరకానికి దేశపోతాడన్న భయం ఉంటే ఎవరు తప్పు చేయడు. ఆ భయం లేదు కాబట్టి ఈరోజు తప్పులు ఎక్కువ చేస్తున్నారు. చాలామంది మీరు చూస్తుంటారు కదా, అన్ని చోట్లకి వెళ్తుంటారు కదమ్మా, ప్రార్థన పోతుంటారు, అన్నీ చేస్తుంటారు. ఏంటంటే ప్రార్థన పోతారు అన్నీ చేస్తున్నారంటే వాళ్ళు భయం లేని వాళ్ళు. వాడికి ఇంక చెప్పాల్సిన అవసరం, భయం లేనివాడు వాడు ఏని కోసం సిద్ధమయ్యాడంట, నాశనానికి సిద్ధం. అందుకేమన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఖచ్చితంగా వేరున ఉంచబడ్డ గొడ్డలు నరికేయటం పెద్ద లెక్క. రెడీ అయిపోయినారు నాశనానికి. మనం ఏం చెప్పాల్సిన పని, ప్రార్థన పోతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి మనకు అలాంటి శిక్ష రాకుండా ఉండాలంటే ఎంతవరకు మనము తెలిసి తెలియక చేసి ఉంటే ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో వాటిని మానుకొని దేవుని కొరకు బ్రతుకుతాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.